హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఆషాఢ మాసంలో మేము ఎక్కువగా నైవేద్యాలు అవి పెట్టుకుంటూ ఉంటామండి. ఆషాఢ మాసంలో మేమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవార్లకి, గ్రామ దేవతలకి నైవేద్యం అనేది పెట్టుతూ ఉంటారు. అలాగే మా ఊరి గ్రామ దేవతలకు మేము నైవేద్యం ఎలా పెట్టామనేది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజైతే నైవేద్యం కోసం నేను గారెలు అయితే వేస్తున్నానండి. ఈ గారెల్లో అయితే కొంచెం కరివేపాకు అలాగే అల్లం ముక్కలు కూడా వేసాను. ఎందుకంటే అమ్మవారికి అల్లం వేసిన గారెలు అంటే ఇష్టపడతారు. అందుకని గారెల్లో కంపల్సరీ అల్లం అనేది సన్నంగా తరిగి కొంచెం అల్లమును అలాగే కరివేపాకు కంపల్సరీ వేస్తూ ఉంటాను. ఈ గారెల కోసం నేను నైటే కొంచెం పప్పు అది కూడా నానబెట్టుకుని ఉంచుకున్నానండి. తెల్లవారుజామున లేచాను. లేచిన తర్వాత స్నానం అది అయ్యి పూజ అది కూడా మామూలు నిత్య పూజ అది చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం అది చేయాలి కదా. అందుకని కంపల్సరీ ఇంకా నైవేద్యానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ అయ్యాను. గారెలు వేసి అలాగే స్వీట్ బోండా అనేది కంపల్సరీ, పొంగు బూర్లు అని కూడా అంటారు, అలాగే స్వీట్ పొంగు బూర్లు అని కూడా అంటారండి. అవి కూడా మేము నైవేద్యంగా పెడుతూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు అప్పాలు, అలాగే ఒక్కొక్కళ్ళు పూర్ణం బూర్లు, ఒక్కొక్కళ్ళు మామూలుగా బెల్లం వేసి కలిపినటువంటి ఉండ్రాళ్ళు అలాగే నూకతో అలా కూడా చేసి పెడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఉంటారు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అలాగే మా అత్తయ్య వాళ్ళు ఏ విధంగా నైవేద్యం అనేది అమ్మవార్లకు పెడుతూ ఉంటారో అదే విధానాన్ని నేను కూడా ఫాలో అవుతూ వచ్చానండి. గారెలు అయితే ఇలాగా ఇంకా ఉల్లిపాయ అనేది వేయకుండా ఇలాగా గారెలు అనేది వేసి పక్కన పెట్టాను. ఈ గారెలు వేసిన తర్వాత స్వీట్ బోండా అనేది వేస్తున్నాను. ఇందులో అయితే కొంచెం మినపప్పు అది మనం రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకి గ్లాసున్నర బియ్యం అయితే వేసి కంపల్సరీ రెండింటిని రుబ్బేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం, కోరుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసుకున్నానండి. దీనికి మరీ స్వీట్గా ఉంటే కూడా బాగోదు, అలానే స్వీట్ లేకపోయినా బాగోదు, సమానమైన స్వీట్ ఉంటే బాగుంటుందండి. అలాగే బెల్లం అనేది కలిపాను. కాకపోతే ఈ బెల్లం అనేది మనకు ఇప్పుడు కొంచెం కలర్ అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల మీకు ఇలా కనపడుతుంది. కాకపోతే బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇవి కంపల్సరీ అమ్మవార్లకు పెడతాము. అలాగే ఈ బూరెలనే ఇలాగ గ్లాసు మినపప్పు, గ్లాసున్నర 2 గ్లాసులు బియ్యం వేసి బాగా మెత్తగా ఆడి వాటితో కూడా ఇలాగ పుణుకుల్లాగా వేసి స్వీట్గా లేకుండా అందులో కొంచెం అల్లం, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి అవి కూడా పుణుకులు అనేవి కూడా పెడుతూ ఉంటారండి. అంటే పొంగు పూర్లు అని కూడా అంటూ ఉంటారు. అలాగే అప్పాలని చెప్పి అప్పాలు చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరున అమ్మవారికి నైవేద్యాలకు పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే అమ్మవార్లకి మొక్కుకుని ఇలాగ కోడి కూడా తెచ్చుకుని కోడినది చూపించి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. మేము ఎక్కువగా ఏంటంటే నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఒకవేళ నాన్ వెజ్ తినవలసి వచ్చినా అప్పుడు విడిగా కర్రీ తెచ్చుకుని వండుకోవడమే తప్ప ప్రత్యేకించి ఇప్పుడు ఇలాగా ఇంట్లో అయితే కోళ్ళని అవి కోసుకుని నైవేద్యం అనేది పెట్టుకోలేదు. ఎందుకంటే అది అలాంటి నైవేద్యం అందరినీ పిలుచుకుని పెట్టుకోవడం అనేది మాకు అలవాటండి. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా పెరుగు బాగా చిలికి మజ్జిగ అనేది చేసిన దాంట్లో చల్లగా ఉంటుంది కదండి, దాంట్లో అయితే ఈ గారెల్ని పలచటి గారెలు విడిగా వేసాను. అందులో ఉప్పు లేకుండా వేసానండి. ఆ గారెల్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టాను. ఇందులో కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసుకుంటున్నాను. ఈ చేసినటువంటి ఈ చల్లలో కూడా ఉప్పు కూడా కలుపుకోకూడదు. మనం ఎప్పుడు తింటామో అప్పుడు కలుపుకుంటే పుల్లగా లేకుండా కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు కంపల్సరీ మేము తెల్లగపిండితో చేసిన వంటకం అనేది చేస్తాం. అది బాగా వేడి, ఆ వేడి తగ్గాలంటే సాయంత్రం ఏదో ఒకటి చలవ చేసేది మజ్జిగో ఏదో ఒకటి తాగడము అలాంటివి చేస్తూ ఉంటాం. సరే గారెలు వేస్తున్నాను కదా, పలచటి కూడా వేద్దామనే ఉద్దేశంతో గారెలు అయితే వేసాను. ఆ వేసిన గారెల్ని ఇలా దాంట్లో వేసుకుంటే సాయంత్రం తినేటప్పుడు చల్లదనం అనేది బాగుంటుంది. కడుపు కూడా కొంచెం చల్లగా ఉంటుంది, వేడి అనేది బాగా తగ్గుతుంది. దీనికోసం పోపు పెట్టుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను అవి ఏమి వేయడం లేదండి. ఇంకా ఈ పోపు పెట్టుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవడమే. చల్లలోను నేను జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. దానివల్ల అరుగుదల కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కానీ అల్లం కానీ ఇలా పచ్చి వేయడం వల్ల చక్కగా ఈ మజ్జిగలో అవి కూడా ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గారెలను ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయడం వల్ల చక్కగా ఉబ్బి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైతే తినగలుగుతామో అప్పుడు తినేటప్పుడు మనకు కావాల్సినంత ఉప్పు అప్పటికప్పుడు మనం కలుపుకుంటే సరిపోతుందండి. అప్పుడు తింటే బాగుంటుంది. ఒకవేళ మిగిలిన మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మరుసటి రోజు కూడా కమ్మగా ఉంటాయి. చాలా బాగా
ఉబ్బి ఇలా ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎక్కువగా మా ఇంట్లో ఎప్పుడైనా బాగా వేడి చేసినా, ఎక్కువగా ఏమైనా తినాలనిపించినా ఇలాంటి చల్లతో చేసినటువంటి ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. మా వారికి అయితే బాగా ఇష్టం ఫ్రెండ్స్. మేమైతే నైవేద్యానికి దేవుడికి ఏమేమి వండుతాం అనేది మీకు చూపించాను కదా. గారెలు ఉండవు, అలాగే స్వీట్ బోండా, పులిహార ఇవన్నీ కూడా చేశానండి. కూరలు కూడా ఏముండే అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నైవేద్యం ఎలా పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను. మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోండి.